వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి మొన్న ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కారు మీదకి ఒక లారీ దూసుకొచ్చింది. అదేదో సహజ సిద్ధమైన యాక్సిడెంట్ అని అందరూ భావించారు. కాదది తన మీద మర్డర్ ప్లాన్ అంటున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నా మీదకి లారీలు పంపొచ్చు, గన్‌మెన్‌లను తొలగించొచ్చు, కేసులు పెట్టొచ్చు. అయినా ఖబర్దార్ లోకేష్, నీ దుర్మార్గాలను ఎదుర్కొంటా, నీ చెంచాగాళ్ళని ఎవరిని లెక్కలోకి పెట్టుకోను. నేరుగా నువ్వే నా టార్గెట్, ఈ 3 ఏళ్ళు నిన్నే ఎదుర్కొంటా అంటూ అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి లోకేష్, టీడీపీ నేతలు జిల్లా పోలీసుల తీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏదైతే మంత్రి లోకేష్ జిల్లా పర్యటనలో మంతనాలు జరిపి తన మీద కుట్ర కుతంత్రాలు చేశారన్నారు. 10 ఏళ్ల పాటు గన్‌మెన్ సౌకర్యం పొందిన తనకు ఇప్పుడు లేకుండా చేశారన్నారు. శత్రువు నుంచి ప్రాణహాని ఉన్నప్పటికీ నిఘా వర్గాల నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో తమ ఇంటి వద్ద పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో దుర్మార్గాలపై గొంతెత్తకూడదనే ఉద్దేశం తన గన్‌మెన్‌లను తొలగించారన్నారు. అదే సందర్భంలో బుధవారం సాయంత్రం సీబండమీదపల్లి సమీపంలో తాడిపత్రి వైపు నుంచి వస్తున్న తమ వాహనాన్ని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన టిప్పర్ ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ డ్రైవర్ చాకచక్యంగా వివరించడంతో అరడుగు దూరంలో ప్రమాదం తప్పిందని చెప్పారు. యూటర్న్ లేని ప్రాంతంలో రోడ్డును తొలగించి ఎందుకు మలుపు పెట్టారో అధికారులు చెప్పాలన్నారు. లోకేష్ సహకారిత ఎమ్మెల్యేలు పట్టాల సునీత, అమిలినేని సురేంద్రబాబు తాను హత్య చేయాలని చూశారని ఆరోపించుకొచ్చారు.